హాయ్ ఫ్రెండ్స్, ఫస్ట్ క్వశ్చన్. చంద్రయాన్-3 ప్రయోగాన్ని విజయవంతం చేసిన ఇస్రోకు ఏ దేశం 2023 లీప్ ఎరిక్సన్ లోనార్ ప్రైజ్ను అందజేసింది? ఈ వీడియో కనుక మీరు మొదటిసారి చూసినట్టయితే వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. వీడియో లైక్ చేయడం వల్ల వేరే వారికి యూస్ఫుల్గా ఉంటుంది. మన ఛానల్లో డైలీ కరెంట్ అఫైర్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి టాపిక్స్ ఉంటాయి. చంద్రయాన్-3 ప్రయోగాన్ని విజయవంతం చేసిన ఇస్రోకు ఏ దేశం 2023 లీప్ ఎరిక్సన్ లోనార్ ప్రైజ్ను అందజేసింది? ఏ ఫిన్లాండ్, బి ఐస్లాండ్, సి అమెరికా, డి రష్యా. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఐస్లాండ్. ఐస్లాండ్ 2023 లీప్ ఎరిక్సన్ లోనార్ ప్రైజ్ను ఇస్రోకు అందజేసింది. సెకండ్ క్వశ్చన్. భారత ప్రభుత్వం PMGKAYను 2024 జనవరి 1 నుండి ఎంతకాలం పొడిగించడం జరిగింది? PMGKAY అనగా ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ అన్న యోజన పథకం. ఏ 2 years, బి 7 years, సి 5 years, డి 1 year. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి 5 years. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ అన్న యోజన పథకాన్ని 5 సంవత్సరాలు పొడిగించడం జరిగింది. థర్డ్ క్వశ్చన్. యుఎన్ ప్యానెల్ ఆఫ్ ఆడిటర్ వైస్ చైర్మన్గా ఎన్నికైన భారతీయుడు ఎవరు? యుఎన్ ప్యానెల్ ఆఫ్ ఆడిటర్ వైస్ చైర్మన్గా ఎన్నికైన భారతీయుడు ఎవరు? ఏ జయశంకర్, బి గిరీష్ చంద్ర ముర్ము, సి జాన్ హైడ్, డి వెంకటరమణ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి గిరీష్ చంద్ర ముర్ము ఆడిటర్ వైస్ చైర్మన్గా ఎన్నికైన భారతీయుడిగా ఉన్నారు. ఫోర్త్ క్వశ్చన్. ఐపీఎల్ అత్యధిక ధర పలికిన వ్యక్తి ఎవరు? ఐపీఎల్లో అత్యధిక ధర పలికిన వ్యక్తి ఎవరు? ఏ మిచెల్ స్టార్క్, బి కమిన్స్, సి శ్యామ్ కరణ్, డి క్యామరాన్ గ్రీన్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ మిచెల్ స్టార్క్. మిచెల్ స్టార్క్ని 24,75,00,000తో కొనుగోలు చేశారు. సెకండ్ ప్లేస్లో ఉన్నది కమిన్స్, థర్డ్ ప్లేస్లో శ్యామ్ కరణ్, ఫోర్త్ ప్లేస్లో క్యామరాన్ గ్రీన్. మొదటి 4 స్థానాల్లో ఈ యొక్క 4 ప్లేయర్స్ ఉన్నారు. 2024 ఐపీఎల్లో ఈ యొక్క 4 అత్యధిక ధర పలికిన వ్యక్తుల్లో ఉన్నారు. ఫిఫ్త్ క్వశ్చన్. ఇటీవల వార్తల్లో వచ్చిన సిల్క్ క్యారా టన్నెల్ ఏ రాష్ట్రంలో ఉంది? ఇటీవల వార్తల్లో వచ్చిన సిల్క్ క్యారా టన్నెల్ ఏ రాష్ట్రంలో ఉంది? ఏ ఉత్తరప్రదేశ్, బి ఉత్తరాఖండ్, సి కర్ణాటక, డి గుజరాత్. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఉత్తరాఖండ్. ఉత్తరాఖండ్లో ఈ యొక్క సిల్క్ క్యారా టన్నెల్ ఉంది. సిక్స్త్ క్వశ్చన్. ప్రపంచ వృద్ధిలో భారత్ వాటా ఎంత? మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ప్రపంచ వృద్ధిలో భారత్ వాటా ఎంత? ఏ 16% పైగానే, బి 30% పైగానే, సి 10% పైగానే, డి 25% పైగానే. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ 16% పైగానే ప్రపంచ వృద్ధిలో భారత్ వాటాగా ఉంది. వీడియోని ఇప్పుడు వరకు లైక్ చేయకపోతే వీడియోని లైక్ చేయండి. సెవెంత్ క్వశ్చన్. లాజిస్టిక్స్ ఇండెక్స్లో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది? లాజిస్టిక్స్ ఇండెక్స్లో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది? ఏ తెలంగాణ, బి గుజరాత్, సి ఢిల్లీ, డి ఆంధ్రప్రదేశ్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి ఆంధ్రప్రదేశ్. 13 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో మొదటి స్థానంలో నిలిచింది ఆంధ్రప్రదేశ్. లాజిస్టిక్స్ ఇండెక్స్ చార్ట్ 2023లో మొదటి స్థానంలో ఆంధ్రప్రదేశ్ నిలిచింది. ఎయిత్ క్వశ్చన్. పద్మశ్రీ అవార్డును వెనక్కి ఇస్తున్నట్లు ప్రకటించిన భారత పురుష రెజ్లర్ ఎవరు? పద్మశ్రీ అవార్డును వెనక్కి ఇస్తున్నట్లు ప్రకటించిన భారత పురుష రెజ్లర్ ఎవరు? ఏ దీపక్ పూనియా, బి బజరంగ్ పూనియా, సి విరాట్ కోహ్లీ, డి శేఖర్ ధవన్. రీసెంట్గా జరిగిన ఇన్సిడెంట్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి బజరంగ్ పూనియా తన పద్మశ్రీ అవార్డును వెనక్కి ఇస్తున్నట్లు ప్రకటించడం జరిగింది. నైన్త్ క్వశ్చన్. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ఏ రాష్ట్రంలో నిర్వహిస్తున్నారు? ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ఏ రాష్ట్రంలో నిర్వహిస్తున్నారు? ఏ ఆంధ్రప్రదేశ్, బి కేరళ, సి తమిళనాడు, డి అస్సాం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి తమిళనాడు. తమిళనాడులో ఖేలో ఇండియా యూత్ గేమ్స్ను నిర్వహించడం జరుగుతుంది. 10th క్వశ్చన్. ఇటీవల క్లాసిక్ ఇంపీరియల్ లగ్జరీ క్రూయిజ్ నౌకను ఏ రాష్ట్రం ప్రారంభించింది?
ఇటీవల క్లాసిక్ ఇంపీరియల్ లగ్జరీ క్రూయిజ్ నౌకను ఏ రాష్ట్రం ప్రారంభించింది? ఏ పశ్చిమ బెంగాల్, బి తమిళనాడు, సి కేరళ, డి గుజరాత్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి కేరళ. కేరళలో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడానికి ఈ క్రూయిజ్ నౌకను ప్రారంభించడం జరిగింది. 11th క్వశ్చన్, వైద్యపరమైన చికిత్సల కోసం గంజాయి సాగుకు ఏ దేశ పార్లమెంట్ ఆమోదం తెలిపింది? వైద్యపరమైన చికిత్సల కోసం గంజాయి సాగుకు ఏ దేశ పార్లమెంట్ ఆమోదం తెలిపింది? ఏ ఇండియా, బి బంగ్లాదేశ్, సి ఉక్రెయిన్, డి పాకిస్తాన్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ఉక్రెయిన్. ఉక్రెయిన్లో జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో ఆ దేశ పార్లమెంటు గంజాయి సాగుకు ఆమోదం తెలిపింది. కొన్ని అవసరమైన చికిత్సల కోసం గంజాయి సాగు ఉపయోగపడుతుందని ఆ దేశ పార్లమెంట్ ఈ సాగుకు ఆమోదం తెలిపింది. 12th క్వశ్చన్, రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకి కొత్త అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు? రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకి కొత్త అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు? ఏ బజరంగ్ పునియా, బి సంజయ్ సింగ్, సి భజంగ్ సింగ్, డి ఉమా సుందరి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి సంజయ్ సింగ్. సంజయ్ సింగ్ తన యొక్క రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకి కొత్త అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. హ్యావ్ ఎ నైస్ డే.